సాహు మహారాజే, సర్దార్ పాపన్నది, పూలేది, అంబేద్కర్ ఏ జయంతి చేసినా, ఏ మహనీయుడు చేసినా ఎల్బీ నగర్లో ఆ కార్యక్రమానికి అతిథిగా వచ్చిండు, వాయిస్ ఇచ్చిండు, చైతన్యం తీసుకొచ్చిండు. అప్పుడు ఓన్లీ తెలంగాణ ఉద్యమం సైడే అందరు ఉన్నారు, కానీ నేను బీసీ ఉద్యమం సైడ్ ఉన్నప్పుడు నన్ను ప్రత్యక్షంగా ప్రోత్సహించిండు నాకు జయందర్ నాకు పేరు పేరున మీ అందరి తరపున నా తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే ఇన్ని రోజులు అన్ని ఉద్యమాలు చూసినాం, వందే మాతరం అన్నాం, స్వాతంత్రం తెచ్చుకున్నాం, మనకేం జరిగింది లేదు. జయ శ్రీరామ్ అన్నాం, ఆధ్యాత్మిక ప్రభుత్వం అన్నాం, ఏదో తెచ్చుకున్నాం, మనకేం జరిగింది లేదు. లాస్ట్కు తెలుగు ఆత్మగౌరవం అన్నాం, సరే అది కూడా మనకు ఒరిగిందేమి. లాస్ట్కి జై తెలంగాణలో అలా కూడా మనకు ఒరిగిందేమి. ఇప్పుడు అనాల్సింది ఒక్కటే, జై బీసీ. చట్టసభలో బీసీలకి ప్రాతినిధ్యం ఉండాలా లేదా? ఉండాల్సిన అవసరం ఉందని ఫీల్ అవుతున్నామా లేదా? ఫీల్ అవుతున్నాం. ఇన్నాళ్ళు ఆలస్యం అయిపోయింది, లేట్ రియలైజేషన్. కానీ లేట్ రియలైజేషన్ కదా 2002లోనే సార్ చెప్పిన ప్రకారం ఓసీలకి బీసీలు ఓట్లు వేయకూడదు. ఇప్పుడు ఆ పిలుపుని ఇక్కడున్న వాళ్ళంతా తీర్మానాన్ని బలపరుచుకుంటూ ఎవరిచ్చారు? కొండా లక్ష్మణ బాబూజీ గారు ఇచ్చారు, ఎవరో ఇవ్వలేదు కదా, అంతే కదండి. బాలగౌడ్ గారు ఇచ్చారు, శివశంకర్ గారు ఇచ్చారు, పెద్దవాళ్ళు ఇచ్చారు కదా, మాలాంటి వాళ్ళు ఇవ్వలేదు కదా. కాబట్టి ఆ పెద్దలు ఇచ్చిన తీర్మానాన్ని మళ్ళా పాస్ చేసుకొని ఇక్కడంతా ఓసీలకి బీసీలు ఓట్లు వేయకూడదు అని తీర్మానాన్ని పాస్ చేయగలిగి అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెడితే సంతోషం. నేను కూడా 2000 రూపాయలు ఇస్తాను మీకు, ఇప్పుడే ఇస్తా. కాబట్టి మండల కమిషన్, ప్లీజ్ హియర్ మీ, మండల కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. 52% బీసీలకి ప్రాతినిధ్యం ఉండాలని నివేదిక ఇచ్చింది. 27% అమలు చేశారు వీపీ సింగ్ గారు. వీపీ సింగ్ గారు అమలు చేస్తుంటే మిస్టర్ అద్వానీ దుర్మార్గుడు అయోధ్యలకు రథయాత్ర చేసి వీపీ సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టాడు. ఇప్పుడు అయోధ్యలో రామాలయం కడతాడంట. మనం రామాలయం కావాలా, మనకు మండల కమిషన్ అమలు చేయాలా? తేల్చండి. మనకి రామాలయం కావాలా, మండల కమిషన్ నివేదికను అమలు చేయాలా? తేల్చుకోండి. చట్టసభలో బీసీల ప్రాతినిధ్యం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ తీర్మానం ఏం చేయాలంటే, ఇక్కడి నుంచి రావాల్సింది నవసంఘర్ష సమితి నుంచి, సోషల్ జస్టిస్ నుంచి. నేను రాజ్యాంగ పరిరక్షణ వేదిక ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓసీలకి ఎవరు బీసీలు ఓట్లు వేయకూడదు అని తీర్మానాన్ని చేయించగలిగితేనే చట్టసభలో బీసీలకి ప్రాతినిధ్యానికి ఒక స్టెప్ ఆలోచన వస్తుంది. తర్వాత ఆలోచనే విజయవంతం కావునండి, ఒక ఆలోచన వస్తుంది. అది వారు చేశారు, నేను గారు చేసింది. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తే నేను విని నాకు చాలా సంతోషం వచ్చి ఆనందంగా ఉండి, వచ్చినందుకు కనీసం ఒక సంతోషమైన విషయం విన్నానని నాకు సంతోషం వచ్చి మాట్లాడుతుంది. ఇంకోటి, బీసీ మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలి. రాజీనామా చేయాలని తీర్మానం చేయాలి. ఇక్కడ బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం కొరకు రాజీనామా చెయ్యాలి అని తీర్మానం చేయాలి. అందుకోసం ఏమైనా చప్పట్లు కూడా కామ్రేడ్ మారోజీ ఏం చేశారంటే, పల్లెలు అన్నం లేకపోతే పల్లెలు పెట్టి కొట్టారు. పల్లెలతో కొట్టేసి చేశారు మారోజీ. అలాంటి ఉద్యమాలు కూడా జరిగింది, చాలా ఉన్నాయి అలాంటి. బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామా చేయాలి తీర్మానం. తర్వాత దానికోసం అవసరమైతే బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంటి వద్ద రాజీనామాల కోసం ధర్నాలు చేయాలి. ఇంకోటి, ఈ విధంగా చేస్తే మనకి కొంత ఫలితాలు, అంటే మా తరం ఎలాగైపోయింది, భవిష్యత్ తరం యంగ్స్టర్స్ అన్న చట్టసభల్లో బీసీలు ఉండటం వలన ఏమేమిటి ఉపయోగం అంటే, ప్రజాస్వామ్యం ఉంటుంది. డబ్బు మద్యం బహుమతులు పంచే పార్టీలు నశిస్తే చట్టసభల్లో బీసీలు ఉంటారు, అంతే. దానికోసం అందుకని నేను ఓటు వేయాల. అందుకని నువ్వు చట్టసభలో డబ్బు మద్యమోదులు పంచే పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ నశిస్తేనే
చట్టసభల్లో బీసీలు ఉంటారు. ఇందాక బీహార్ని ఎవరు విమర్శించారు. బీహారు మొత్తం దాదాపుగా 80%, ప్లీజ్ వేయండి, 80% అగ్రికల్చర్ ల్యాండ్. శివకుమార్ ఇంపార్టెంట్ పర్సన్ తెలంగాణకు వచ్చి ప్రచారం చేసిన వ్యక్తి సెన్సస్ మీద కామెంట్ చేశాడు, ఏం అక్కర్లేదని చేశాడు. అప్పుడు ఈరోజు పేపర్ చూడండి, హిందూలో చదివాను, ఇప్పుడే చదువుకుంటూ వచ్చా. వచ్చిందండి, హిందూలో వచ్చింది. అది ఖార్గే గారు ఖండించాడు. ఈ అగ్రకులస్తులందరూ ఎక్కడున్నా ఒకటే అనేసాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా ఒకటే అనేసాడు. ఎవరు? ఖార్గే గారు ఉన్నారు. కాబట్టి ఎవరు? శివకుమార్, ది డిప్యూటీ సీఎం ఆఫ్ ది కర్ణాటక, దట్ ఫెలో. కాబట్టి మనం ఎక్కడున్నాం ఆలోచించవలసిన విజ్ఞప్తి చేస్తూ, మా సార్ చెప్పిన శ్రీనివాస్ గౌడ్ గారు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చినందుకు నాకు హ్యాపీనెస్ మిగిలింది. కనీసం ఆ మండల కమిషన్ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయవలసిన విజ్ఞప్తి చేస్తూ, ఓసీలకి బీసీలు ఓట్లు వేయకుండా తీర్మానం చేయండి, మంచిదని కోరుతుంది. థ్యాంక్ యూ.